వెల్కమ్ టు సుమన్ టీవీ. నిర్మిషన్ నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో నిన్న రాత్రి తెల్లవారుజామున జరిగినటువంటి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగినది. అంటే తెల్లవారుజామున ఎందుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఉదయం పూట తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నటువంటి డ్రైవర్స్ చాలా మంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిద్ర మత్తులో ఉంటున్నారా, లేకపోతే నిద్ర సరిపోక పక్కకు వెహికల్స్ ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా డ్రైవింగ్ కావాలని చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు మరి ముఖ్యంగా తెల్లవారుజామునే ఎక్కువ అవుతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం కూడా జరిగినది. దానికి హైదరాబాద్ నుండి ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఆల్రెడీ ఓవర్టేక్ చేసి లారీని ఓవర్టేక్ చేసి కొంచెం ముందుకు రాగానే అక్కడ ఉన్నటువంటి ఓవర్టేక్ చేసినటువంటి లారీ డ్రైవరు అదే ట్రావెల్ బస్ లో ఉన్నటువంటి వ్యక్తిని మందలించడం తోటి వారు ఇద్దరు కూడా ఇదే ప్లేస్ లో ఇక్కడ అక్కడ ట్రావెల్ బస్సు ముందు భాగం అదేవిధంగా వెనక భాగంలో ఆ లారీ వీరిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఆపుకోవడం, వాళ్ళిద్దరి మధ్యలో ఒక సీరియస్ డిస్కషన్ కూడా జరిగినది. ఓవర్టేక్ చేసి వస్తున్నటువంటి ఆ ట్రావెల్ బస్సు డ్రైవర్ కావచ్చు, వెనకాల ఉన్నటువంటి లారీ డ్రైవర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఆ వెహికల్ రాత్రి సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాట్లాడుతున్న సమయంలో వెనకాల నుండి అంటే ఆ లారీ వెనకాల నుండి వచ్చినటువంటి వెహికలే ఈ లారీ ఆగి ఉన్నటువంటి ఆ ట్రావెల్స్ కావచ్చు, అదే బస్సు కావచ్చు, వాళ్ళిద్దరు డ్రైవర్లు మాట్లాడుతున్న సందర్భంలో ఈ లారీ వచ్చి వెనకాల నుంచి ఢీ కొట్టడం జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కుపోయినటువంటి ఇద్దరు డ్రైవర్లు స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. అందులో ఉన్నటువంటి కండక్టర్ కు చాలా సీరియస్ గా ఉండడంతో 108 సహాయంతో హైదరాబాద్ కూడా పంపించడం జరిగినది. ఆ ఇద్దరు డ్రైవర్లు కూడా స్పాట్ లోనే మరణించడం జరిగినది. అయితే ఈ డ్రైవర్ ది ఒకసారి ఆలోచన చేస్తే నాకు తెలిసి లోపల క్యాబిన్ మొత్తం కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి చూస్తాం. ఈ వెహికల్ చూస్తే ఆల్మోస్ట్ డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్లు ఈ హైవే పైన ఎక్కువగా వెహికల్స్ ఆగవని అనుకుంటాం. కానీ సడన్ తో వెహికల్స్ ఆపడం తోటి తనకున్నటువంటి బ్రేక్ టోటల్ గా ఎంతైతే బ్రేక్ తొక్కాలో అంతవరకు క్లియర్ గా కింది భాగం వరకు తొక్కేసాడు. అయినా కూడా అప్పటికి ఆగక ఆ డాష్ ఇచ్చినటువంటి సందర్భం మాత్రం మనకు కనబడతా ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకవేళ ఈ లారీ అదే స్పీడ్ మీద కనుక ఉన్నట్లయితే ఈ లారీ యొక్క పొజిషన్ ఈ విధంగా ఉండేది కాదు, చాలా డామేజ్ అయ్యేది. కానీ డ్రైవర్ చాలా చాకచక్యంగా తనకున్నటువంటి బ్రేక్ ఏదైతే ఉందో చాలా ఉన్న కాడికి బ్రేక్ తొక్కడం మాత్రం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యాబిన్ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. ఏపీ 31TH1289 ఈ వెహికల్ అక్కడ ఉన్నటువంటి లారీ కావచ్చు, ట్రావెల్ బస్సు కావచ్చు, ఆ వెహికల్ కూడా మనకు ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లు కూడా కనబడుతుంది. అదేవిధంగా ఒకసారి క్యాబిన్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకు లారీ డ్రైవర్ అంటే ఈ స్పీడ్ లో కంట్రోల్ చేసి అంటే వాస్తవానికి కంట్రోల్ చేసిరని కూడా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ లారీ మొత్తం కూడా సేఫ్ గానే ఉన్నది. ముందు భాగం వరకు మాత్రమే బాగా డ్యామేజ్ అయినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనం డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు. చాలా అంటే ఉన్నటువంటి బ్రేక్ మొత్తం కూడా కంట్రోల్ చేయడానికి చాలా చాకచక్యంగా తను చాలా తెలివిగా కూడా ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు. డ్రైవర్ సీట్ అక్కడ ఉన్నటువంటి సీట్ కావచ్చు, తర్వాత హ్యాండిల్ కావచ్చు, స్టీరింగ్ కూడా చాలా అంటే సేఫ్ గానే ఉన్నది అంటే తను చేసినటువంటి డ్రైవింగ్ మాత్రం చాలా సీరియస్ గానే డ్రైవింగ్ చేయడం జరిగింది. కానీ స్పాట్ లో అక్కడ ఇంత తొందరగా ఇట్లాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఈ డ్రైవర్ కూడా ఊహించి ఉండడని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ డ్రైవర్లు కూడా మీరు కూడా హైవే పైన నేషనల్ హైవే అంటేనే ఆల్మోస్ట్ 100 స్పీడ్ మీద వెళ్తా ఉంటాయి వెహికల్స్ కూడా, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ట్రావెల్స్ బస్సులు కావచ్చు, ఏవైనా మోస్ట్ సీరియస్ గా వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అంటే అట్లాంటి స్పీడ్ ఉన్న టైంలో మీరు వెహికల్స్ ఆపుకోవడం అనేది చాలా పెద్ద తప్పిదం. అక్కడ ట్రావెల్ బస్సు కావచ్చు, అదేవిధంగా లారీ డ్రైవర్ కావచ్చు, వీళ్ళిద్దరు చేసినటువంటి ఈ తప్పిదానికి వెనక నుంచి వచ్చినటువంటి ఈ లారీ కూడా ఢీ కొట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే డ్రైవర్ కూడా అంటే ఈ డ్రైవర్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మనం ముందు చూపు దూరం చూపు చూసినట్టయితే ఈ వెహికల్ ని ఆపుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ అటు ప్లేస్ లేదు. ఉన్నటువంటి రెండు వెహికల్స్ ఇక్కడే ఆపడం వల్ల అటు సైడ్ మనకు ప్లేస్ ఉండదు.
ఎందుకంటే మనకు రన్నింగ్ అవుతున్నటువంటి వెహికల్స్ ఉంటాయి కాబట్టి ప్లేస్ అనేది ఉండదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో డాష్ ఇవ్వడానికి ఈ బండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటనకు పాల్పడిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాకచక్యంగా అవసరం అనుకుంటే ఒక 10 నిమిషాలు ఆపుకోవాలి. ఓవర్టేక్ అనే విషయానికి వస్తే డ్రైవర్లు చాలా పోటీ పడి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఓవర్టేక్ అవసరం లేదు, ఉన్నంత వరకే పద్ధతిగా చక్కగా రూల్స్ ఏవైతే ఉన్నాయో రోడ్డు రవాణా శాఖ ఏదైతే రూల్స్ ఇచ్చిందో ఆ రూల్స్ మాత్రం ప్రతి ఒక్క డ్రైవర్ కూడా పాటించాలి. మీరు పాటించినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి సుమన్ 2 ద్వారా మేము కూడా హెచ్చరికలు జారీ చేస్తాం. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నార్కల్.